ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఓ అమ్మా, ఏందబ్బా నువ్వా? ఇదేమన్నా జైలా స్కూలా? పర్మిషన్ అడిగి లోపలికి వచ్చేదానికే రాబ్బా. ఇదిగో నువ్వు ఇట ప్రతి తూరి మే కమీన్ అని స్కూల్లో పిల్లకాయల మాదిరిగా అడుగొస్తా ఉంటే మన మధ్యన దూరం బాగా పెరిగిపోతూ ఉంటదబ్బా. మన మధ్య ఉన్నదే దూరం, ఇంకా ప్రత్యేకంగా పెరిగేదే ఉంది. ఓ అబ్బా, ఏందబ్బా నువ్వు లాగి పెట్టి గూ మీద కొట్టినట్టు ఒకే తూరు అంత మాట ఉండవా? అయినా మన మధ్య దూరం ఉండడం ఏందే? క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండదు కదా. నేను ఎన్ని తూర్లు ఫ్రెండ్లీగా బైక్ మీద కాలేజ్ తీసుకోపోలేదో, అట్నే నువ్వు కూడా నా కోసం ఎన్ని తూర్లు ఫ్రెండ్లీగా కాఫీ తెచ్చిలేదో. మన మధ్య ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవికి సాక్షి అనందుకున్న మాదిరిగా అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంటే నువ్వేందబ్బా దూరం ఉందంటావా? ఆ కథ ఎప్పుడో ముగిసిపోయిందని నీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఇప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితుల పిల్లలు అంతే. సర్లే కాని ఆ చెయ్యి లేవండి. ఎందుకో? దెబ్బ తగిలింది కదా, కట్టు కడతాను. బాలేగుండవబ్బా నువ్వు. రాయి తగిలి గోరులేస్తే ఆపరేషన్ చేసి ఐసీయూలో పెట్టుండారంట. అట్టాగా ఉండదు నీ వరుస కూడా. ఇంత చిన్న దెబ్బకి అంత రచ్చ అవసరమా చెప్పు? ఏం పర్లేదులేబ్బా, అదే తగ్గిపోతుందిలే. ఈ మాదిరి ట్రీట్మెంట్లు ఏం అవసరం లేదబ్బా. కొన్ని గాయాలు చూడ్డానికి చిన్నగానే కనిపిస్తాయి, కానీ భరించలేనంత నొప్పి ఉంటుంది. ఏదేమైనా మీ ఆడోళ్ళు చాలా తెలివైన వాళ్ళబ్బా. ఒకే మాటలో 100 అర్థాలు వచ్చే మాదిరిగా మాట్లాడతారా? మీ మగాళ్ళ కంటే ఎక్కువేం కాదులేండి. అయినా మీలాంటి వాళ్ళని చూసే కదా మాలాంటి వాళ్ళు నేర్చుకునేది. గెలికి తన్నులు తిన్నామంటే ఇదేరా ముద్దు గౌతమ్ కృష్ణ. నన్ను మూసుకొని గమనడా. అబ్బా, నువ్వు చెప్పింది నిజమేనబ్బా. చాలా నొప్పిగా ఉండదే. ఎప్పటికి తగ్గుతుందో ఏమోనబ్బా. కొన్ని గాయాలు తగ్గడానికి 2-3 రోజులు చాలు, కానీ కొన్ని గాయాలు తగ్గడానికి జీవితకాలం సరిపోదు. ఓరి నాయనో, జరిగితే జైబేరే, జరగకపోతే రణబేరన్న మాదిరిగా ఇంత ఇండైరెక్ట్ గా డైలాగ్ లేచి చంపుతూ ఉండదు ఎందరా సామే. అవునబ్బా, ప్రస్తుతం మన మధ్య దూరం తప్ప స్నేహం లేదని అనుండవు కదా. మరి ఇంత బాధ్యతగా మందు పూసి కట్టెందుకు కడుతుండవు? నాకు దెబ్బ తగిలిన దాని గురించి ఇంట్లో ఎవ్వరు ఈ మాదిరిగా పట్టించుకోలేదా? మరి నువ్వెందుకు ఇంత సిన్సియర్గా చికిత్స చేస్తాండవా? చెప్పబ్బా, ఎందుకు? వై? ఎందుకంటే మానవత్వం. ఈ స్థానంలో నువ్వే కాదు, ఏ కుక్క పిల్లున్నా నేను ఇలాగే చేసేదాన్ని. మాటలతో చాలా తెలివిగా కవర్ చేస్తాండవు అబ్బా. అంత అవసరం నాకు లేదు, కానీ వెళ్ళి టెట్వర్క్ ఇంజెక్షన్ చేయించుకోండి, లేకపోతే సెప్టిక్ అవుతుంది. ఇదిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పులిడా ఇట్లాంటి చిన్న చిన్న దెబ్బలు మనల్ని ఏం చేస్తాయా? చూడు, నువ్వు ప్రతిదీ చాలా లైట్ గా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావని నాకు తెలుసు, కానీ మనుషుల్ని నిర్లక్ష్యం చేసినట్టుగా ఇలాంటి వాటిని చేయకండి. ఎందుకంటే మనుషుల్లాగా ఇవి మౌనంగా ఉండవు.
క్లాత్ వదలండి. ఎందుకు వదలాలబ్బా? ఎందుకు పట్టుకోవాలి? ఎందుకంటే నాకు దెబ్బ తగిలాగానే ఏ మాత్రం ఆలోచించకుండా పాత సినిమాలో హీరోయిన్ మాదిరిగా ఈ బంగారం లాంటి ఓనిని సించి మరీ కట్టుండవా, అందుకే గుర్తుగా ఉంచుకుందామనే. ఏం అవసరం లేదులేండి. ఏందబ్బా అట్టనేసినావా? నువ్వు ఎట్టగో రేపో మాపో పెళ్లి చేసుకుని పోతా ఉండవు కదా, నీ జ్ఞాపకంగా ఇది నా దగ్గర ఉంటది కదా.